హాయ్. హలో అండి. నమస్తే. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగానే గాదు, దేశవ్యాప్తంగా చాలా రోజుల నుంచి గూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చాలా రోజులు చేసింది. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం గూడా క్యాబినెట్ మీటింగ్‌లో పెట్టి గూడా సుదీర్ఘ చర్చల అనంతరం ఒక ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇందులో అంటే అందరూ ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా అంటే ఒకే దేశం, ఒకే ఎన్నిక అనేది అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆహ్, చర్చలు నడుస్తున్న తరుణంలో 2027కే ఎలక్షన్స్ వచ్చేస్తాయి. జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. అందరూ కూడా సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఇక్కడ కూడా ఏపీలో కూడా ప్రతిపక్షం పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సందర్భంగా మీడియాలో చెప్పడం జరిగింది. అయితే దానికి తెరదించుతూ దేశవ్యాప్తంగా అంటే మనకు ఒకే దేశం, ఒకే ఎన్నిక అనేది జరపాలి. బట్ అది 2029కి సంబంధించి అప్పుడు పార్లమెంట్‌కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తాయి. అదే విధంగానే కొన్ని రాష్ట్రాల్లో అంటే మన ఏపీకి కూడా వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా వస్తాయి. అయితే పార్లమెంట్‌కి సంబంధించిన ఎలక్షన్స్ 2029 వస్తాయి కాబట్టి ఆ సందర్భంగానే దాంతో పాటు అన్ని రాష్ట్రాలకి గూడా అంటే ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి సంబంధించి అన్ని రాష్ట్రాలతో పాటు అదే సమయంలో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి కూడా ఇవాళ కేంద్ర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇదంతా గూడా ఒక సమాచారం ప్రకారం మాత్రమే. అయితే ఖచ్చితంగా అలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు గావచ్చు, లేదంటే వాళ్ళ అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. సో, మొత్తం మీద అంటే బహుశా ఇప్పట్లో అయితే 2027కి సంబంధించి ఆహ్, ఈ ఎలక్షన్స్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఇందులో అసెంబ్లీ, పార్లమెంట్‌కి కాకుండా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ గూడా అదే సందర్భంలో గూడా వచ్చే అవకాశం ఉందంటూ గూడా ప్రచారం నడుస్తోంది. అయితే దానికి సంబంధించి మాత్రం ఎక్కడా గూడా కేంద్ర ప్రభుత్వం దానికి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కేవలం అసెంబ్లీ, పార్లమెంటు ఈ 2కి సంబంధించిన ఎలక్షన్స్ మాత్రం 2029లోనే. ఎందుకంటే పార్లమెంట్‌కి సంబంధించిన ఎలక్షన్స్ ఆ సందర్భంగా వస్తాయి గాబట్టి, అదే సందర్భంలో అన్ని రాష్ట్రాలకు కూడా అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ పెట్టేస్తే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది అమలవుతుంది. భవిష్యత్తులో కూడా దాన్ని ఆ విధంగానే ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా యోచించినట్లు తెలుస్తాంది. మొత్తం మీద ఫ్యూచర్‌లో ఖచ్చితంగా రాష్ట్రాలు అంటే ప్రతిసారి కూడా ఆర్థిక భారం ఈ ఎలక్షన్స్ సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశానికి సంబంధించి ఒకేసారి ఎన్నికలు అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు, పార్లమెంట్‌కి సంబంధించిన ఎన్నికలు జరగాలనేది చాలా మంది అభిప్రాయం. దాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి సుదీర్ఘ కసరత్తులు చేసిన తర్వాత మేధావులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పొలిటీషియన్స్ ఇట్లా అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని దీన్ని ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు తీసుకొనొచ్చి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా ఒక కసరత్తు చేయడం జరిగింది. ఇది సాధ్యమేనా అనేటువంటి కసరత్తు చేసుకుంటూ వచ్చిన తర్వాత దానికి సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు పెట్టబోతున్నారు. అందువలన క్యాబినెట్‌లో కూడా కేంద్ర క్యాబినెట్‌లో కూడా ఇవాళ సుదీర్ఘ చర్చల అనంతరం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, త్వరలో మనకి నెక్స్ట్ అంటే మనము బహుశా వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి సంబంధించినటువంటి ఎలక్షన్స్‌లోనే మనము ఓటు వేయబోతున్నాం. ఏపీలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులే అప్పుడు ఉండబోయే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి దీంట్లో ఇంకా కూడా ఏమైనా సరే మార్పులుంటాయా? లేదంటే ఇంకేదైనా సరే చర్చలు నడుస్తాయా? లేదంటే దేశవ్యాప్తంగా ప్రజా అభిప్రాయం కూడా తీసుకోవాలనేది ప్రధానంగా కేంద్ర క్యాబినెట్‌లో కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాంది. మరి ఆ సమయంలోనే దీన్ని నిర్ణయిస్తారా? లేదంటే ఇంకా ముందుకు తీసుకొస్తారా? లేదా తర్వాత తీసుకొస్తారా? ఎలక్షన్‌కి సంబంధించి వన్ నేషన్, వన్ ఎలక్షన్స్ సంబంధించి మాత్రం అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇందులో ఒక అడుగు మాత్రం ముందుకు పడింది. క్యాబినెట్‌లో చర్చ జరిగిన తర్వాత ఆ బిల్లుకు పార్లమెంట్‌లో పాస్ చేయించే రకంగా చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తున్నారు. క్యాబినెట్ అయితే దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది.